వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. భూమా విఖ్యాత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును దొంగతనం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ బైరెడ్డి సబరి అక్క గారు. డెంగ్యూ అనుమానిత కేసు నమోదు. నివారణ చర్యలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. చాగలమర్రి రచ్చబండ దగ్గర ప్లాస్టిక్, చెత్తలతో నిండిపోయిన డ్రైనేజ్ వ్యవస్థ. నంద్యాల తాడిపత్రి బోర్డర్ తెగిపోయిన రోడ్డు, రాకపోకలు బంద్. పులివెందులలో టీడీపీ జెండా ఎగురుతుంది, నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి. क्या? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఈరోజు రాయలసీమలో వెనకబడిన గ్రామాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన నియోజకవర్గాలన్నీ కూడా ఈసారి తప్పకుండా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేవే కాకుండా ఆ గ్రామాలకు కానీ నియోజకవర్గాలకు కావాల్సిన అప్రోచ్ రోడ్స్ కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, అన్ని విధాలుగా సీసీ రోడ్లు కావచ్చు, ఎక్కడెక్కడైతే ఎంతవరకు చేయగలుగుతారో అవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈరోజు మా అందరికి కూడా ఆళ్లగడ్డలో గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో పక్కన పెడితే ఒక నిమిషము, ఆళ్లగడ్డలో గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు, ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం కాకపోయినా వేరే విషయాలను ఆళ్లగడ్డని మీడియాలో హైప్ చేస్తూ వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి పరిపాలన చేశారు. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆళ్లగడ్డ ఏ విధంగా అభివృద్ధి చెందాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి, ఇక్కడ పరిశ్రమలు ఎట్లా రావాలి, వెనకబడిన ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ విధంగా జిల్లాలోనే నెంబర్ 1 గా ఎట్లా తీసుకురావాలనే మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు మరి మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ లో
మనకి నార్మల్ గా వచ్చే ఫండ్స్ కాకుండా ప్రత్యేకంగా మేము ఐడెంటిఫై చేసి, అంటే మేము గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మా దృష్టికి వచ్చిన సమస్యలు, రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినవి మేము చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేపించుకుని వచ్చిన రోడ్లు, ఇవన్నీ కూడా సమాచారము ప్రజలకి మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలుసు ఆలగడ్డ ఈ జిల్లాలో అందరికన్నా ఆయకట్టు మనకి ఎక్కువ. అటు కేసీ కెనాల్ కావచ్చు, అటు తెలుగంగ కావచ్చు, అందరికన్నా ఆయకట్టు ఎక్కువ, సమస్యలు ఎక్కువ. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వైసీపీ నాయకులు ఆ సిల్ట్ తీయకుండా కాలువలు అన్ని బుడిపోయి ఇబ్బందులు పడినారు రైతులందరూ కూడా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు దాదాపుగా 12 కోట్ల రూపాయలతో 12 కోట్ల రూపాయలతో మొత్తం ఎక్కడ డీసిల్టింగ్ అనేది ప్రాబ్లం లేకుండా డీసిల్టింగ్ చేపించేసి కాలువలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేపించి రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందజేసే విషయంలో ఈరోజు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అటు తెలుగంగ మెయిన్ ప్రాబ్లం మనకి కాలువలు లేవు. అదే కాకుండా కేసీ కెనాల్లో మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ అందరు కూడా చూస్తుంటారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో నాకు దాదాపుగా 5-6 సార్లు మాట్లాడడానికి అవకాశము వచ్చింది. ఈ 5-6 సార్లు కూడా ఎప్పుడు లేచి మాట్లాడినా కూడా కేవలం రైతు సమస్యలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఏ మీటింగ్ లో, అటు ఐఏబి మీటింగ్ కావచ్చు, అటు జెడ్పీ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ లో అయినా సరే, ఏ ప్రెస్ మీట్ లో అయినా సరే రైతు సమస్యల గురించి మాట్లాడకుండా ఎక్కడ కూడా మనం పోలేదు. గత 5 సంవత్సరాల్లో కంప్లీట్ గా ఇరిగేషనే, సాగునీటి సమస్య పక్కన పెట్టేసినారు. మళ్ళీ మన ప్రాంతం నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి సాగునీటి సలహాదారుడుగా ఆయనకి పదవి ఇచ్చినారు. అయినా కూడా సాగునీటి సమస్యలు ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. ఒకసారి కూడా కట్ట మీదకి పోయి రైతు సమస్యలు తీర్చింది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కొట్లాడి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాగలిగినాం. ఎక్కడ కూడా నేను చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు కావచ్చు, వచ్చే 5 సంవత్సరాలు కావచ్చు, మేము ఉన్నంత కాలం కూడా ఎక్కడ కూడా కేసీ కెనాల్ కావచ్చు, ఏ గవర్నమెంట్ భూమి కూడా ఆక్రమించుకోకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శిల్ప వెంచర్, దాని గురించి ఎన్ని తిప్పలు పడుతున్నాము, ఎంత కొట్లాడుతున్నాము అనేది ప్రజలందరూ కూడా తెలుసు. తొందరలోనే అది ఒక కొలిక్ వస్తుంది. ఆల్రెడీ సీఎం లెవెల్లో మొత్తం కూడా అన్ని రిపోర్ట్లు కూడా కింద లెవెల్లో సరిగా పలకట్లేదు, సరిగా చేయట్లేదు అనే రిపోర్ట్ కూడా, తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని చెప్పి కూడా సీఎం గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ఎంక్వైరీ వేశారు. తప్పకుండా అక్కడ వెంచర్ వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, ఇటువంటి వెంచర్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ అధికారుల దగ్గర నుంచి ఆ వెంచర్ వేసే వాళ్ళ దగ్గర వరకు అందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టామని కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వచ్చే రోజుల్లో సాగునీటికి సంబంధించిన అన్ని విధాలుగా కూడా మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 100 బెడెడ్ హాస్పిటల్, అది నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఆలగడ్డ 100 పడకల హాస్పిటల్ వస్తుంది, వచ్చి తీరుతుందని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా మేము హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వము పార్టీ ఒక పిలుపునిచ్చింది. అన్నదాత సుఖీభవ ఏదైతే ఒక కార్యక్రమము శ్రీకారం చుట్టినామో, మొన్న రైతులందరికి కూడా చాలా వరకు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 7,000 వచ్చిందో, దాని ఒక పెద్ద పండుగ వాతావరణంగా తీసుకొచ్చి రైతులందరూ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. కార్యకర్తలతో, రైతులతో, అన్ని సంఘాలతో అందరితో కూడా మాట్లాడి పార్టీలకు అతీతంగా డబ్బులు పన్న వాళ్ళు కావచ్చు, రైతులు ఈ ప్రభుత్వం వల్ల బాగుపడిన వాళ్ళు కావచ్చు, అందరం కూడా ఒక ర్యాలీ లాగా వెళ్ళి ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని రైతులందరూ కూడా వాళ్ళు ఈ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వం అయితేనే మేము బాగుపడతాము, ఒక నమ్మకం తీసుకురావడానికి ఈ రోజు మేము కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. రైతులకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా పెట్టినప్పుడు మాత్రము అందరూ కూడా అది విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఆలగడ్డలో వచ్చే కొన్ని రోజుల్లో పరిశ్రమలు రాబోతున్నాయి. నేను హామీ ఇచ్చినవి ఏది కూడా మాట తప్పకుండా నా శక్తికి మించి నేను ప్రయత్నం చేసి అన్ని కూడా పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం సలహాలు తీసుకొని ఆలగడ్డలో పరిశ్రమలు రాబోతున్నాయి.
పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. 10 మంది ఈ రోజు మన ప్రాంతంలో చదువుకున్న పిల్లలు మన ప్రాంతంలోనే ఉంటూ ఇక్కడే పనిచేస్తూ ఇక్కడే డబ్బు సంపాదిస్తూ ఇక్కడే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చేలాగా మేమందరం కూడా ఏర్పాట్లు చేపిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు మేము ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏ పనులు జరుగుతున్నా దాని గురించి పెద్దగా మాట్లాడారు. ఎప్పుడెప్పుడు ఆలగడ్డని బురద జల్లాలా, ఎప్పుడప్పుడు ఆలగడ్డలో గొడవలు సృష్టిస్తామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయాలని చెప్పి కొంతమంది కంకణం కట్టుకు కూర్చున్నారు. దగ్గరకు వచ్చేగాలికి మరి ఇప్పటికే మనము R&B డిపార్ట్మెంట్ లో కొన్ని గ్రాంట్స్ కింద ఓఆర్ గ్రాంట్, సిఆర్ఎఫ్ గ్రాంట్, SDMF గ్రాంట్, ఈ నాబార్డ్ గ్రాంట్ ఇవన్నీ కూడా కలుపుకొని దాదాపుగా 84 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టడం జరిగింది మన తాలూకాలో. మరి ప్రపోజల్స్ కూడా మనం పెట్టడం జరిగింది. దాదాపుగా 170 కోట్ల రూపాయలతో అన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేసి అవి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవన్నీ కూడా తొందరలోనే ప్రయారిటీ కింద, అంటే వెంటనే ఆ పనులు చేయకపోతే ఆ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ముఖ్యమైన వర్కులు కూడా ఐడెంటిఫై చేసి ఈ 190 కోట్ల 180 కోట్లలో కూడా ప్రయారిటీ బేసిస్ మీద కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ప్రపోజల్స్ పెట్టినాము, అయిపోయినవి ఏ రోడ్లు అయితే కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ కాలేదో అవి కూడా అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్లను పుష్ చేసి తొందరగా రోడ్లు పూర్తి చేయాలని చెప్పి ఒత్తిడి వాళ్ళ మీద కూడా పెడుతున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మున్సిపల్ గ్రాంట్స్ ఏదైతే ఈ రోజు నారాయణ గారితో నేను గతంలో మాట్లాడినా, నారాయణ గారికి ఆలగడ్డ విషయం బాగా తెలుసు. ఎందుకంటే గతంలో నంద్యాల ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా నంద్యాలకి ఇచ్చినప్పుడు ఆలగడ్డకి ఎప్పుడు అడిగినా కూడా ఆలగడ్డలో లాస్ట్ అన్ని శాంక్షన్ అవ్వడం జరిగింది మనకి. యాక్చువల్ గా నారాయణ గారు ఆ రోజు ఆయన మంచితనంతోనే మనకి లాస్ట్ లో టిట్కో గానీ లేకపోతే అన్నా క్యాంటీన్ గానీ లాస్ట్ శాంక్షన్ అయింది. లేకపోతే సెకండ్ ఫేజ్ లో మన ఆలగడ్డ ఉండింది. కానీ దాని ఫస్ట్ ఫేజ్ కి ఒత్తిడి పెట్టి మార్పించుకొని ఆ రెండు కూడా మనం ఆలగడ్డకి తెచ్చుకోగలిగినాము. మరి అదే విధంగా ఆలగడ్డలో ఎన్నో రోజుల నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా నారాయణ గారికి ఆలగడ్డలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఆయన మీద ఒత్తిడి పెడితే మొన్న ఆయన నిజంగా ఆలగడ్డకి రావడము, దాదాపుగా 3,25,00,000 రూపాయలు ఆన్ ద స్పాట్ ఆయన శాంక్షన్ చేయడము, టకటక పనులన్నీ జరగడము, ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 3 కోట్లు కంప్లీట్ గా ఎక్కడ కూడా కాలువలు సమస్య లేదు. మనకి ఆలగడ్డలో ప్రాబ్లం ఏంటంటే కాలువలు వేపించినా కూడా నీళ్లు బయటికి పోయే సోర్సెస్ లేవు. అవన్నీ కూడా నారాయణ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మరి థర్డ్ పార్టీతో మాట్లాడి వాళ్ళతో కూడా ఎస్టిమేషన్స్ వేయించి ఈ వాటర్ ఏ విధంగా బయటికి వెళ్లే సోర్స్ ఎక్కడైతే లేవో అవన్నీ కూడా వేయించాలి. డ్రైన్స్ గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా డ్రైన్స్ కట్టేస్తున్నారు. వాటర్ బయటికి పోలేని పరిస్థితులలో ఎక్కడ పడితే అక్కడ కాలువలు వేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కాలువలు బూడ్ చేస్తున్నారు. దీని వల్ల కూడా ఆ వర్షాలు పడినప్పుడు డ్రైన్ వాటర్ అంతా కూడా బయటికి వచ్చి ఇళ్లలోకి పోతున్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్తే అవి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఎట్లా ఉంటుందని అది కూడా ఎస్టిమేషన్స్ వేయించాము. ఫేజ్ మేనర్ లో ఆయన కూడా చేస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ఆయన పడకంలోకి వచ్చినప్పుడు ఆ ఎస్సీ కాలనీ మొత్తంలో కూడా కాలువలు లేవు, కాలువలు శాంక్షన్ చేసినాడు. కాకపోతే ఎస్సీ కాలనీలో లోపల ఇంటర్నల్ గా శాంక్షన్ చేసిన మెయిన్ కాలువ లేదు నీళ్లు పోవడానికి మెయిన్ రోడ్డు మీద. అది ఒక 70 లక్షలు అవుతుందని చెప్పి మొన్న మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అది కూడా నారాయణ గారి దృష్టిలో పెట్టాను. ఈ 3 వేయడం వల్ల లాభం లేదు, ఇది వేస్తేనే ఆ 3 కాలువలకి సమస్య తీరుతుందని చెప్పి నారాయణ గారికి చెప్పిన వెంటనే అది ఎస్టిమేషన్ చేయించుకుని నా దగ్గర తీసుకురండమ్మా, ఆ 3 వేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, ఇది వేయకపోతే అంటే అది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి నారాయణ గారు చెప్పారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆలగడ్డ పట్టణ ప్రజలందరి తరపు నుంచి నారాయణ గారికి కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నారాయణ గారు ఇచ్చిన డబ్బులు కాకుండా 15th ఫైనాన్స్ కింద ఈ 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాంతో కూడా కొన్ని రోడ్లు మనము ఐడెంటిఫై చేసి వేయడం జరిగింది. అది కూడా భూమి పూజలు స్టార్ట్ చేసేసారు. కాంట్రాక్టర్ల మీద కూడా ఒత్తిడి పెట్టి క్వాలిటీ కలిగిన రోడ్లు తప్పకుండా వేపిస్తామని చెప్పి మాటిస్తున్నాము. అంతేకాకుండా మొన్న నేను ఇంటింటికి కొన్ని ఏరియాలో తిరిగినాను. వ్యూవర్స్ కాలనీ కావచ్చు, లేకపోతే శోభమ్మ కాలనీ కావచ్చు, ఇట్లా కొన్ని కాలనీ తిరిగినప్పుడు కొన్ని రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి.
ఇప్పుడు నారాయణ గారు ఇచ్చిన ఈ 3.5 కోట్లలో కూడా ఆ రోడ్లు పెట్టించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మరి అవన్నీ కూడా కంప్లీట్ చేపిస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా గర్వంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ మరి రాజ్ డిపార్ట్మెంట్ లో మరి ఇంటర్నల్ రోడ్స్ వేయడానికి కాలువలు వేయడానికి ఎన్ఆర్జిఎస్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు కావచ్చు, అదే విధంగా మరి ఇవన్నీ కూడా కలుపుకొని కేవలము ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా 17.5 కోట్లు కేవలము ఎన్ఆర్జిఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ డెవలప్మెంట్ లో 17 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గర్వంగా ఈ రోజు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి అదే విధంగా బీటీ రోడ్లు పంచాయత్ రాజ్ లోనే బీటీ రోడ్లు చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలోనే 18.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి దీనికి సంబంధించిన ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు రోడ్లు వేసారని చెప్పి సమాచారము కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాము. అంటే కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ అయిపోయినాయి, చాలా వరకు అన్ని మొదలుపెట్టి స్టార్ట్ అయిపోయి కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి. కాబట్టి తొందరలోనే ఆ రోడ్లన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా తొందరలోనే రాబోతున్నాయని చెప్పి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఎన్ఆర్జిఎస్ లోనే మనము ఆల్రెడీ 17.5 కోట్లు ఖర్చు పెట్టినాము. ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ అంటే మండలానికి అదనంగా 2 కోట్లు మళ్ళీ తెచ్చుకొని దాదాపుగా 13 కోట్ల రూపాయలకి మళ్ళీ ఎస్టిమేషన్ చేపించి ఇంటర్నల్ అంటే గ్రామాలలో రోడ్లు కాలువలు వేసేదానికి ప్రపోజల్స్ తయారు చేసి అవి కూడా 1 నెలలో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాము. ఇప్పటికే చాలా గ్రామాలలో అంటే గతంలో ఏ రోడ్లు అయితే మనం కొన్ని గ్రామాలకి రోడ్లు పెట్టలేకపోయినామో ఆ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా మేము రోడ్లు వేయలేదు లేదా దాన్ని పట్టించుకోలేదు అనేది కాకుండా తప్పకుండా అన్ని గ్రామాల్లో కూడా ఆఖరికి తాండాలు ఎక్కడైతే నెగ్లెక్టెడ్ అయిపోయినాయి, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తాండాలను పట్టించుకోలేదు, అటువంటి తాండాలను కూడా ఈ రోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని తాండాలను కూడా ఈ రోజు రోడ్లు శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎన్ఆర్జిఎస్ లో ఆల్రెడీ 13 కోట్ల ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. మరి కొత్తగా బీటీ రోడ్లకి 17 వర్కులు పెట్టాము. అంటే దాదాపుగా 39 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి అవి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే విధంగా సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ తోటి డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఈఎన్సీ గారితో టచ్ లో ఉన్నాము. తప్పకుండా ఈ రోడ్డుకి ఎప్పుడెప్పుడు మేము కూడా ఫాలో అప్ చేయించుకుంటున్నాము. కనెక్టివిటీ అంటే గ్రామం నుంచి గ్రామంకి ఏవైతే రోడ్లు ఉన్నాయో దాదాపుగా 17 వర్కులు బీటీ వర్కులు ఐడెంటిఫై చేసి అవి కూడా పంపించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆలగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడరు, ఆలగడ్డలో జరగని అవినీతి గురించి మాట్లాడతారు, ఆలగడ్డలో జరగని గొడవల గురించి మాట్లాడతారు, ఆలగడ్డలో జరగని అన్యాయాల గురించి మాట్లాడతారు. కానీ ఆలగడ్డలో మేము తెచ్చిన వర్కుల గురించి మాట్లాడరు, ఆలగడ్డలో మేము చేస్తున్న రోడ్లు వేపిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు, ఆలగడ్డలో మంత్రులతో మాట్లాడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో కొట్లాడి తీసుకొచ్చే నిధుల గురించి మాట్లాడరు. మా ఆలోచన ఏదైతే ఉందో పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన విధానం గురించి మాట్లాడరు. సో ఇవన్నీ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు, మా కుటుంబం పైన నమ్మకం పెట్టుకున్నారు, దాన్ని ఎట్లా నెరవేర్చాలని చెప్పి మేము కృషి చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఆలగడ్డని అభివృద్ధి చేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును దొంగతనం చేసిన వారిని తక్కువ సమయంలో పట్టుకున్న ఆళ్లగడ్డ పోలీసులు. ఆగస్టు 2వ తేదీ హుస్సేన్ రెడ్డి వీధిలో బండల వ్యాపారి సంజీవరాయుడు ఇంటి తాళాలు పగలగొట్టి 1,27,509 రూపాయల నగదు, 3 తులాల బంగారు నగలను చోటు చేశారు. నిందితుల నుండి నగదు బంగారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్న ఆళ్లగడ్డ సీఐ యుగేందర్ గారిని మరియు టౌన్ ఎస్ఐ జయప్ప గారిని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గారు అభినందించారు. ఆళ్లగడ్డ పట్టణం హుస్సేన్ రెడ్డి వీధిలో మొన్న
2వ తారీఖు సాయంత్రం బొడ్డుగాళ్ల సంజీవరాయుడు అనే అతని ఇంట్లో వాళ్ళు అందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళినప్పుడు 7:30 నుంచి 9:30 మధ్యలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దాని విషయంలో మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. విచారణలో భాగంగా మనకి కొంతమంది వ్యక్తుల మీద అనుమానం కలిగి వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో మనం అహోబిలం బైపాస్ రోడ్డు PVSR గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు, బంగారు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ల సంతోష్, కంపమళ్ళ, శ్రీరాముల విజయభాస్కర్, గోపిరెడ్డి నాగేంద్ర, వీళ్ళు ముగ్గురు కూడా కంపమళ్ళ కోయలకుంట్ల మండలం చెందిన వాళ్ళు. అదేవిధంగా గుండ్లకుంట్ల వరలక్ష్మి, ఈమె ఆళ్లగడ్డ అవునే. సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ దొంగతనము, ఈ గుండ్లకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనెంట్ బొడ్డుగాళ్ల సంజీవరాయుడు సొంతం అన్న కూతురు. అంటే కంప్లైనెంట్ ఈమెకి బాబాయ్ వరుస అవుతాడు. ఈమెకి ఈ గ్యారోళ్ల సంతోష్తో మామూలుగా దూర బంధుత్వం పరిచయం ఉంది. సో ఇతనికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఇతను వరలక్ష్మిని డబ్బుల గురించి కొంచెము ప్రెజర్ చేస్తూ ఉండేవాడు కావాలని చెప్పేసి. దానిలో భాగంగా ఆమె వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంచెం నగదు, బంగారం ఉండే అవకాశం ఉంది కాబట్టి దొంగతనం చేస్తే దొరుకుతాయని ఆమె సమాచారం చెప్పడం జరిగింది. అతను కంపమల్లలో శ్రీరాముల విజయభాస్కర్ అనే వ్యక్తి గతంలో కోయలకుంట్ల మరియు మన దొడ్డిపాటిలో కూడా కొంచెం హౌస్ బ్రేకింగ్, ఇంట్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. సో అతని ఫ్రెండ్ కాబట్టి అతని సహాయం తీసుకొని మొదటగా ఈమె వరలక్ష్మి ఈ సంతోష్ని తీసుకొని వచ్చి వాళ్ళ బాబాయ్ ఇల్లు చూపెడుతుంది. తర్వాత సంతోష్, విజయభాస్కర్ కలిసి అక్కడ రక్కీ నిర్వహించి ముందు రోజు, సో ఆ రోజు ఏదైతే 2వ తేదీ వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు పగలగొట్టి బీరువా కూడా పగలగొట్టి బీరువాలోంచి ఈ యొక్క నగదు మరియు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి 1,27,500 రూపాయలు. తర్వాత బంగారు వచ్చేసి ఒక బంగారు ఉంగరము, 2 జతల బుట్ట కమ్మలు, 2 జతల సాధారణ కమ్మలు, ఒక బంగారు గొలుసు, మొత్తం సుమారు 3 తులాలు. సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క దొంగతనం కేసును వారం రోజుల వ్యవధిలోనే చాలా చాకచక్యంగా ఛేదించిన మన పట్టణ SI జయప్ప సారు, అదేవిధంగా కానిస్టేబుల్ రఫీ, అక్బర్ మరియు ఇతర సిబ్బందిని అందరినీ మన జిల్లా SP గారు, మన ఆళ్లగడ్డ DSP గారు ప్రత్యేకంగా అభినందించినారు. వాళ్ళకి రివార్డ్ రోల్ కూడా వాళ్ళకి ప్రపోజల్ SP గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క చిరవెల్ల గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు అవ్వడం వలన ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా సస్పెక్టెడ్ డెంగ్యూ కేసు నివారణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు మరియు జిల్లా మలేరియా అధికారి గారు యొక్క డైరెక్షన్స్ మేరకు రెవెన్యూ ఆఫీసరు, వైద్యాధికారి, ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది కలిసి ఈ యొక్క నివారణ చర్యలను మనము చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తర్వాత ఫాగింగ్, తర్వాత యాంటీ లార్వల్ మెజర్స్, తర్వాత కంటైనర్ సర్వే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో ఈ డెంగ్యూ వ్యాధి పట్ల మనం అవగాహన కల్పించడం జరుగుతుంది. డెంగ్యూ వ్యాధి అనేది వెక్టార్ బార్న్ డిసీజ్, అంటే ఇది కీటకజనిత వ్యాధి. దోమల ద్వారా మాత్రమే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ ఏడిస్ ఈజిప్ట్ అనే ఒక దోమ కాటు వలన ఈ డెంగ్యూ వ్యాధి అనేది మనకు
ప్రబలడం జరుగుతుంది. ఈ ఏడిస్ దోమ వలన చికెన్ గున్యా తర్వాత జికా వైరస్ అనే యొక్క కీటకజంత వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడము, తర్వాత మనం నీటి నిల్వలను ఇంటి బయట లోపల వారానికి ఒకసారి అంటే ఫ్రైడే రోజు తీసి ఆరబెట్టుకొని మళ్ళీ నీటిని వాడుకోవడం వలన మనము ఈ యొక్క దోమల యొక్క బ్రీడింగ్ను మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అదే మనము ఈ యొక్క ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ వ్యాధులు క్యూర్ అనమాట. అంటే వ్యాధులు రాకుండా ఈ కీటకజంత వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యల కోసం మనం వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ డ్రై డే పాటించి మనము ఈ యొక్క దోమల పెరుగుదలను అరికట్టవచ్చు. తర్వాత దోమల బారి నుండి మనము దోమ కాటు నుండి కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రై డే ప్రయత్నం మనం ప్రారంభించాలి. ఈ డెంగ్యూ దోమ అనేది మామూలుగా పగటిపూటనే ఎక్కువగా కుడుతుంది. దాదాపు 80-85% దోమలు రాత్రిపూట కుడతాయి. ఇది ఎక్కువగా మోకాళ్ళు మోచేతులు పైననే ఎక్కువ ఇది దోమ కుడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఎత్తు ఎగరలేదు కాబట్టి ఇది అలా కుట్టడానికి అవసరం ఉంటుంది. మామూలుగా మీల్ టైం వచ్చేసి అంటే ప్రతి ఒక్క దోమల్లో ఆడమ్మగా 2 దోమలు ఉన్నట్టే ఈ యొక్క ఆడదోమ మాత్రమే ఈ యొక్క ఏడిస్ ఈజిప్ట్ ఆడదోమ మాత్రమే ఈ డెంగ్యూ జ్వరాన్ని అనేది మనకు వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి అది కూడా పగటిపూటనే కుడుతుంది. కాబట్టి మనము ఈ యొక్క దోమల నుండి రక్షణ కోసము ఇంటి బయట తర్వాత ఇంటి లోపల కూడా మనము నీళ్లు నిల్వలు లేకుండా ఈ పూల కుండీల్లో కానీ తర్వాత ఏదైనా ఫ్రిడ్జ్లో కానీ ఏసీలలో కానీ తర్వాత ఏవైనా సరే డబ్బాలలో కానీ తర్వాత టీ కప్పుల్లో కానీ తర్వాత బయట తెగినక ఇట్లా మనం గచ్చుల్లో కానీ రోళ్ళల్లో కానీ తర్వాత ఇతర కంటైనర్స్ ఏవైనా సరే డబ్బాలు చిప్పలు టెంకాయ చిప్పలు ఇట్లా అలాంటి నీటి నిల్వ కలిగే ప్రతి దానిలో కూడా ఈ దోమ గుడ్డు పెడుతుంది. ఈ గుడ్లు పెట్టి ఈ దోమ దాదాపు దాని లైఫ్ టైంలో 3 సార్లు గుడ్లు పెడుతుంది. కాబట్టి ఒక్కోసారి 100 గుడ్లు అంటే 300 గుడ్లు పైన ఒక దోమ పెడుతుంది. ఈ లెక్కన కొన్ని వందల దోమలు వేల లక్షల సంఖ్యలో మనం ప్రొడక్షన్ అయ్యి దోమకాటు వల్ల మనకు అనేక రకాల తప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రాథమిక దశలో ఈ దోమలు నివారించాల్సిన అవసరము ఈ యొక్క ముఖ్యంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ డెంగ్యూ జ్వరంలో డెంగ్యూ 1, 2, 3, 4 అనే 4 రకాల జ్వరాలు ఉన్నప్పటికీ మనకు డెంగ్యూ సాధారణంగా సోకినప్పటికీ మనము తక్షణ నివారణ చర్యలు తీసుకున్న వల్ల దీన్ని అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ప్రతి మనిషిలో వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ప్లేట్ సెల్స్ అనే 3 కణాలు ఉంటాయి. వీటిల్లో ఈ డెంగ్యూ దోమ మనిషిని కుట్టినప్పుడు ఆ వైరస్ లాలాజలం ద్వారా మనిషిలోకి ప్రవేశించి ఆ ప్లేట్లెట్స్ అనేది రప్చర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అంటే సాధారణంగా 1,50,000 నుండి 4 లక్షల వరకు ఈ యొక్క ప్లేట్లెట్స్ సంఖ్య ఉంటుంది. ఇది అతి అసాధారణ స్థితికి పడిపోయినప్పుడు మాత్రమే అంటే దాదాపు 40,000 వరకు ప్లేట్లెట్స్ కౌంట్ ఉండే కానీ మనిషికి తీవ్రమైన పరిస్థితి ఉండదు. 30,000 అట్లా మనము తగ్గినప్పుడు అది కొద్దిగా రక్తస్రావం తగ్గడానికి అవకాశం ఉంటుంది. 20,000 తగ్గినప్పుడు ఎక్కువ రక్తస్రావం తగ్గడం, 10,000 ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు తీవ్రంగా రక్తస్రావము జరగడము, ముక్కుల్లో తర్వాత చెవుల్లో రక్తం రావడము, రక్తము బీపీ అసాధారణ స్థితికి పడిపోవడము జరగడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఫ్లూయిడ్స్ అంటే డిహైడ్రేషన్ ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్కు అతనికి తరచుగా ఫలరసాలు తర్వాత ఈ యొక్క ద్రవాహారాలు ఇవ్వడము, తర్వాత ఈ వైరల్ డిసీజ్ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కు సాధారణంగా చికిత్స అనేది ఉండదు. కాబట్టి సిమ్టమాటిక్ చికిత్స అంటే మనం రోగ లక్షణాలను బట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఈ యొక్క అత్యధిక అంటే ప్లేట్లెట్ స్థాయి తక్కువ ఉన్నటువంటి మాత్రము కేర్ తీసుకొని వాళ్ళను మన యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుంది. చాగలమూరి రచ్చబండ సమీపంలో చాలా రోజుల నుండి డ్రైనేజ్ కాలువంతా చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడే నిలిచిపోయి దోమలు విపరీతంగా పేర్కొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాగలమూరి చెట్టూరు బస్టాండ్ దగ్గర ప్రయాణికులు నిలబడడానికి కూడా స్థలం లేకుండా డ్రైనేజ్ నీరంతా రోడ్డు మీదకి రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సౌకర్యార్థం ప్రజల కోసం వాటిని శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు.
నంద్యాల అనంతపూర్ జిల్లా బార్డర్ వద్ద తెగిపోయిన రోడ్డు రాకపోకలు బంద్. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల నుండి అనంతపూర్ జిల్లా తాడిపత్రి బుగ్గనాపరాయ రాయల్టీ చెక్ పోస్ట్ మధ్య గల ప్రత్యామ్నాయ బ్రిడ్జ్ ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో తెగిపోయింది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణం చేయండి. అత్యవసరం కాకుంటే వాయిదా వేసుకోవడం మంచిది. భారీగా ట్రాఫిక్ జామ్. ओके बनी चाले चाले అనే భయంతో లాస్ట్ టైం చూసాం, సొంత చిన్నాననే హతమార్చింది. అట్లాగే ఈరోజు కూడా ఏదో ఎక్కడో బయట వ్యక్తులు, పులివెందల లోకల్ వాళ్ళను టచ్ కూడా చేయలేదు. ఎక్కడో నుంచి వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలు తగిలినాయి అని అన్నారు. ఎవరైనా దెబ్బలు తగిలితే ఎక్కడికి పోతారండి? గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు. కానీ ఈయన ఎక్కడికి పోయినాడు? ఎవరి హాస్పిటల్కి పోయినాడు? గంగిరెడ్డి గారు, జగన్ గారి మామ వాళ్ళ హాస్పిటల్కి పోయినాడు. పోయి అక్కడే ఎంఆర్ఐ, అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంతా హంగామా చేసినారు. మరి నిజంగానే ఉంటే, నీతి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ బుద్ధులు? అలాగే మనం చూస్తే పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు, సాక్షి వెహికల్స్ని దింపినారు. ఎందుకు? మా సాక్షి వాళ్ళ పైన ఏదో మనం ఏదో చేస్తాము, వీళ్ళ వెహికల్స్ని పగలు కొడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు దింపి మా పైన ఒక బ్యాడ్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. భూమా విఖ్యాత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును దొంగతనం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ బైరెడ్డి సబరి అక్క గారు. డెంగ్యూ అనుమానిత కేసు నమోదు. నివారణ చర్యలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. చాగలమర్రి రచ్చబండ దగ్గర ప్లాస్టిక్, చెత్తలతో నిండిపోయిన డ్రైనేజ్ వ్యవస్థ. నంద్యాల తాడిపత్రి బోర్డర్ తెగిపోయిన రోడ్డు, రాకపోకలు బంద్. పులివెందులలో టీడీపీ జెండా ఎగురుతుంది, నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి.